గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు iDream న్యూస్ అండ్ నిజాలు. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడి ఇప్పుడు 3వ నెల కంటిన్యూ అయింది. 4వ నెలలోకి ఎంటర్ అయిపోతుంది. బోల్డ్ అన్ని స్టేట్మెంట్ల తర్వాత, అత్యంత కన్ఫ్యూజన్, సందిగ్ధత తర్వాత మళ్ళీ ఇరాన్ మీద దాడులు, బాంబుల వర్షం కురిపిస్తోంది అమెరికా. సొంత రిపబ్లికన్ పార్టీ నేతల నుంచే వ్యతిరేకత ఎదురవుతోంది ట్రంప్కి. ఎట్ ద సేమ్ టైం అబ్రహం అకార్డ్లో ఎంటర్ అవ్వాలంటూ పాకిస్తాన్ మీద కూడా ఫోర్స్ చేస్తోంది అమెరికా. ఇజ్రాయెల్ని ఒక దేశంగా గుర్తించాల్సిన అవసరం ముస్లిం దేశాలకు ఉంది అనేది. నెక్స్ట్ ఏం జరగబోతోంది? 5 అంశాల మీద ఇప్పటికీ ఒక క్లారిటీ రానప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని కంటిన్యూ చేస్తారా? అలా అయితే లెబనాన్కి సంబంధించి అక్కడ కూడా ఒక సందిగ్ధత కొనసాగుతోంది. వీటన్నిటిలో అత్యంత పెద్ద క్వశ్చన్ మార్క్, అసలు ఆన్సర్ ఎప్పుడు దొరుకుతుంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాతిల్ గారు. సార్ నమస్తే. సో 3 నెలలు కంటిన్యూ అయిపోయింది. ఇప్పుడు 4th మంత్లోకి ఎంటర్ అవబోతోంది. స్టాండ్ స్టిల్ అంటారా అంటే అలాంటి పరిస్థితి లేదు. బోల్డ్ అనే స్టేట్మెంట్స్ గంటల వ్యవధిలోనే వస్తున్నాయి. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా ఇరాన్ మీద మళ్ళీ అటాక్ చేస్తోంది అమెరికా. సో అక్కడ వ్యతిరేకత ఉంది, అపోజిషన్ అనేది వస్తుంది, ఈవెన్ సొంత పార్టీ నేతల దగ్గర నుంచే. ఏం చేయబోతున్నారు ట్రంప్ ఇప్పుడు? మీరు లాస్ట్ ఒక 24 గంటలు చూస్తే ప్రెసిడెంట్ ట్రంప్ కానీ వారి అడ్వైజర్ దగ్గర నుంచి ఏ న్యూస్ రావట్లేదు. దీనికన్నా ముందు మీకు గుర్తుంటుంది, ఒక 3 రోజుల ముందు నుంచి అయిపోయింది డీల్, ఆల్మోస్ట్ డన్. కొన్ని సెంటెన్సెస్ అక్కడిక్కడ మారిపోతుంది. ఖతార్కి వెళ్ళారు ఇరానియన్ డెలిగేషన్, అక్కడ టైఅప్ చేస్తున్నారు. ఓన్లీ ఫ్యూ వర్డ్స్ ఇయర్ ఇమీడియట్ సైన్ అయిపోతుందని ప్రెసిడెంట్ ట్రంప్ చాలా స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ దాని తర్వాత కంప్లీట్లీ క్వైట్ అయిపోయారు. ఇప్పుడు అమెరికన్ టెలివిజన్లో మెయిన్గా నడుస్తున్న డిబేట్లు మీరు ఏ ఛానల్ అయినా ఓపెన్ చేయండి, ఈ రిపబ్లికన్ పార్టీలో నడుస్తున్న ప్రాబ్లం. లిండ్సీ గ్రామ్ కానీ మిగతా కాంగ్రెస్ మెన్ కానీ వీళ్ళందరూ ప్రెసిడెంట్ ట్రంప్ మీద పడ్డారు. ప్రెసిడెంట్ ట్రంప్ ఎప్పుడు ఆలోచించారు, ఆయన కళ్ళ కూడా రాలేదు పాసిబుల్ దట్ వాళ్ళ పార్టీలోనే ఇంత వ్యతిరేకత ఉంటుందనేది. దానికి కారణాలు ఉన్నాయి. ఒకటి, ప్రెసిడెంట్ ట్రంప్ అనుకున్నారు ఆయన ఈ ఒప్పందం చేసుకుంటే ఎవరు దాన్ని వ్యతిరేకించారని. కానీ ఆయన ఒక మాట మర్చిపోయారు, ఈ యుద్ధం మొదలైంది ఇజ్రాయెల్తో. ఇజ్రాయెల్కి ప్రాబ్లం ఉండే ఇరాన్తో. చాలా కారణాలు. ఒకటి మనకు తెలిసిన యురేనియం, ఒకటి మిసైల్స్ అండ్ డ్రోన్స్, ఒకటి హెజ్బుల్లా, హూతీ, హమాస్ ఒకటి. ఇట్లాంటి చాలా మట్టుకు ప్రాబ్లమ్స్ అటువైపు నుంచి ఉన్నప్పుడు ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టారు. అమెరికా దాంట్లో జాయిన్ అయ్యారు. ఇది డిఫరెన్స్. అమెరికా రాకపోతే కూడా ఇజ్రాయెల్ యుద్ధం ముందుకెళ్తుండే. ఇజ్రాయెల్ ఆ రోజు February 28 బాంబ్ చేస్తుండేవారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళే చేశారు మేజర్ బాంబింగ్. ఆ రోజు ఖమెనీని చంపింది. దాంట్లో ఇజ్రాయెల్ పాత్ర ఆల్మోస్ట్ 90%. అమెరికా ఒక 10% వాళ్ళ కవరింగ్ ఫైర్ ఇచ్చారు అంతే. కానీ ప్రెసిడెంట్ ట్రంప్కి ఏంటంటే, ఆయన ఒక పెద్ద యుద్ధం గెలిచాను, నేనే ఇరాన్ని ఫినిష్ చేశాను, ఏ ప్రెసిడెంట్ చేయలేకపోయారు. ప్రెసిడెంట్ ఒబామా ఉండొచ్చు, క్లింటన్ ఉండొచ్చు, బుష్ ఉండొచ్చు, బైడెన్ ఉండొచ్చు, ఎవరు చేయలేని పని నేను చేసి చూపించాను అని చూపించడానికి ప్రెసిడెంట్ ట్రంప్ దిగారు. కానీ ఇప్పుడు దిగిన మనిషి బయటికి రాలేకపోతున్నాడు. ఆ ప్రాబ్లం అక్కడే చిక్కిపోయింది. ఆయనప్పుడు ఎట్లా దీని నుంచి బయటికి రావాలని ట్రై చేస్తున్నారు. దానికోసం చెప్పాను, నిన్నటి నుంచి ఆల్మోస్ట్ లాస్ట్ 24 hours నుంచి రిపబ్లికన్ పార్టీలో చాలా పెద్ద గొడవ నడుస్తుంది. ప్రెసిడెంట్ ట్రంప్ మీద పాసిబ్లీ ఇంత షార్ప్ అటాక్ లాస్ట్ 2 సంవత్సరాలు ఎప్పుడు జరగలేదు. అంటే ఆయన సెకండ్ టర్మ్కి వచ్చిన తర్వాత. దానికి కారణాలు ఉన్నాయి. ఒకటి, అమెరికన్ ప్రజలకి అక్కడ ఉన్న ఎకనామిక్ సిచ్యువేషన్ చాలా దారుణ పరిస్థితిలో ఉంది. మనం అనుకుంటాం $5 నుంచి $6 per gallon పెట్రోల్ అంటే భారతదేశం కన్నా కాస్ట్లీ పెట్రోల్ ఇప్పుడు యుఎస్లో సేల్ అవుతుంది. వెరస్ యుఎస్ ఈజ్ 100% ప్రొడ్యూసర్ ఆఫ్ ఆయిల్. అంటే వాళ్ళకి కావాల్సిన మొత్తం ఆయిల్ వాళ్ళే ప్రొడ్యూస్ చేసుకుంటున్నారు. అప్పుడు అట్లా అంటే మీకు ఒక ప్రొడక్షన్ ఒక బ్యారెల్కి మీ దగ్గర మ్యాక్సిమం ఉండాల్సింది ఒక $10 ఉంటుంది, $15 ఉంటుంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో $100 అమ్ముతారు. సో ప్రాఫిట్ ఆలోచించండి. అట్లా ఉన్నప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఈ $5 per gallon అమ్ముతున్నాడు, 3.5 liters ఆయిల్. అది ఈజీగా $2 తీసుకురావచ్చు కావాలంటే. ఆల్రెడీ అదే ఉండే ముందు. కానీ ఆయన చేస్తున్నారు, అమెరికా ఏం చేస్తున్నారంటే ఇది ఆపర్చునిటీ అని చూసి అమెరికన్ ఆయిల్ కంపెనీస్ వాళ్ళకి ప్రజలకు సప్లై చేయకుండా ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్మేస్తున్నారు ఆయిల్. 40% అమెరికన్ క్రూడ్ ఆయిల్ ఇంటర్నేషనల్ మార్కెట్కి వెళ్ళిపోతుంది. అది ఎందుకు అమెరికాలో అమ్మట్లేదు? ఎందుకంటే వాళ్ళకి డబ్బులు కావాలి, అమెరికన్ ఆయిల్ కంపెనీ.
ఈ అమెరికన్ ఆయిల్ కంపెనీస్ ప్రెసిడెంట్ ట్రంప్ది మెయిన్ స్పాన్సర్. మీరు చూసుంటారు, ప్రెసిడెంట్ ట్రంప్ అనౌన్స్మెంట్స్ ఎప్పుడు సండే సాయంత్రం చేస్తారు, లేకుంటే ట్యూస్డే ఈవినింగ్ చేస్తారు. దానికి కారణాలు ఉన్నాయి. నిన్న కూడా అన్నారు, ఇదంతా అయిపోయాక మేబీ ప్రెసిడెంట్ ట్రంప్ పదవి నుంచి దిగిన తర్వాత 2 సంవత్సరాలు దే షుడ్ బి అన్ ఎంక్వైరీ. వీళ్ళ ఫ్యామిలీ ఎంత డబ్బులు సంపాదించారు దీని నుంచి, ఇన్సైడర్ ట్రేడింగ్ చాలా జరుగుతుంది, దాని ప్రూఫ్ కూడా ఉంది. కానీ ఇప్పుడు ఏం చేయలేరు వాళ్ళు, ఎందుకంటే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అనేది ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర ఉంది. ఆయన ఏం చేయడు, ఆయన వ్యతిరేకంగా ఆయన ఫ్యామిలీ మీద కేసులు పెట్టాడు కదా. సో ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, సండే రోజు చెప్తారు మేము ఒక ఒప్పందానికి వచ్చేసాం అయిపోయింది అనగానే ఇమ్మీడియట్లీ స్టాక్ మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది. ట్యూస్డే రోజు వచ్చి బాంబ్ చేసేస్తారు, అంటే మండే ఈవినింగ్ స్టాక్ మార్కెట్ పడిపోతుంది, ఆయిల్ ప్రైసెస్ ఎక్కువైతుంది. ఈ నడిమిట్లో ఎవరో దీంట్లో చాలా పెద్ద పెట్టుబడి పెట్టి డబ్బులు సంపాదించుకున్నారు. మీకు గుర్తుంటే ఫస్ట్ టైం జరిగినప్పుడు 2 నెలల క్రితం ఎవరో ఆయిల్ ట్రేడర్స్ ప్రెసిడెంట్ ట్రంప్ ఫస్ట్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు $540 మిలియన్ సంపాదించారు. $540 మిలియన్. ఎవరు అంటే అది ప్రెసిడెంట్ ట్రంప్ క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళు. మీకు స్టేట్మెంట్ కూడా గుర్తుంటుంది కవిత గారు, అప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు, ఎవరు అడిగినప్పుడు మీడియా వాళ్ళు, మీరు అమెరికన్ ప్రజలకు చాలా కష్టమవుతుంది ఇట్లా వెళ్తే, హూ కేర్స్, వీఆర్ మేకింగ్ ఇనఫ్ మనీ అన్నారు. వి అనగానే అది తెలిసిపోయింది, దట్ ఈస్ ప్రెసిడెంట్ ట్రంప్ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా. వీళ్ళు ఆయిల్ ఇండస్ట్రీ, షెవ్రాన్ ఉండొచ్చు, ఎక్సాన్ మొబైల్ ఉండొచ్చు, ఆయిల్ ట్రేడర్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఈవెన్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉండొచ్చు, వీళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. సో అమెరికన్ ప్రజలకి ఇప్పుడు దాని మీద చాలా పెద్ద కోపం. బహుశా ప్రెసిడెంట్ ట్రంప్ రేటింగ్స్ రిచర్డ్ నిక్సన్ కన్నా కిందకి వెళ్ళిపోయింది రేటింగ్స్. రిచర్డ్ నిక్సన్ వాజ్ కన్సిడర్డ్ మోస్ట్ అన్పాపులర్ యుఎస్ ప్రెసిడెంట్. వాటర్ గేట్ స్కాండల్ తర్వాత నిక్సన్ అనగానే ఒక స్టాండర్డ్ వచ్చేసింది, దీనికన్నా కింద మీరు వెళ్ళలేరు అని. కానీ దానికన్నా కింద వెళ్ళిపోయారు ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు. అంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారు ప్రెసిడెంట్ ట్రంప్. ఈ పరిస్థితుల్లో రిపబ్లికన్ పార్టీలో ఉన్న వాళ్ళ కాంగ్రెస్మెన్కి ఇప్పుడు నవంబర్లో రాబోయే మిడ్ టర్మ్ పోల్స్లో 100% ఓడిపోతారని తెలుసు వాళ్ళకి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు దానికోసం మీరు ఒక పుష్ బ్యాక్ చూస్తున్నారు. ఈ పుష్ బ్యాక్లోనే ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు ఏం అనట్లేదు. ఇప్పుడు డీల్ ఈజ్ ఆల్మోస్ట్ డన్, సంతకం పెట్టేశారు. పాకిస్తాన్ ఆలోచించండి, ఈయన షబాజ్ షరీఫ్ వెళ్ళలేదు లాస్ట్ టైం టాక్స్కి, మొన్న జరిగిన దాంట్లో అసీం మునీర్ వెళ్ళారు తెహ్రాన్కి. నిన్న చూస్తే అసీం మునీర్, నిన్న అంటే ఆల్మోస్ట్ 24 hours ముందు చూస్తే అసీం మునీర్ అండ్ షబాజ్ షరీఫ్ చైనాలో ఉన్నారు. సో వెరీ రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ కూడా చైనా విజిట్ కంప్లీట్ చేసుకున్నారు, మళ్ళీ వీళ్ళు వెళ్ళారు అక్కడికి. దాని వీటిలో పుటిన్ వెళ్ళారు. తో ప్రెసిడెంట్ ట్రంప్ ఇది నెగోషియేట్ చేసి ఫినిష్ చేయకుండా అసీం మునీర్ అండ్ షబాజ్ షరీఫ్ చైనాకి వెళ్ళారు. చైనాతో ఒప్పందం చేశారు, మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అది ఇది ట్రీటీ సైన్ చేశారు. తో ప్రెసిడెంట్ ట్రంప్కి ఇప్పుడు అర్థమైపోయింది దట్ వీళ్ళందరూ కలిసి దే మేడ్ అ ఫూల్ ఆఫ్ హిమ్. అంతే. నేను దీనికన్నా ముందు కూడా చాలాసార్లు చెప్పాను, పాకిస్తాన్ డబుల్ గేమ్ ఆడుతున్నారని. అండ్ నిన్న రిపబ్లికన్ పార్టీ వాళ్ళు అదే అంటున్నారు, వై ఇస్ పాకిస్తాన్ ప్లేయింగ్ అ డబుల్ గేమ్. ఎందుకంటే మీరు అబ్రహాం అకార్డ్ గురించి మాట్లాడారు. దీని గురించి అబ్రహాం అకార్డ్ అనేది ప్రెసిడెంట్ ట్రంప్ ఫస్ట్ టర్మ్లో వాళ్ళ సన్నిన్లో జారెడ్ క్రూష్నర్ తీసుకొచ్చిన ఒక చట్టం. అంటే ఇట్ ఈస్ నాట్ ఎ లా, బట్ అబ్రహాం అకార్డ్లో ఏంటంటే మేము యాజ్ అ దేశం ఇజ్రాయెల్ని ఎగ్జిస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం, ఇజ్రాయెల్ క్యాన్ ఎగ్జిస్ట్ యాజ్ అ నేషన్ అని ఒక కాన్సెప్ట్ ఉంది అబ్రహాం అకార్డ్. ఇది ఫస్ట్ సంతకం పెట్టింది యుఏఈ, దాని తర్వాత ఇండోనేషియా అంటే ఇస్లామిక్ కంట్రీస్లో, దాని తర్వాత సౌదీ అరేబియా సంతకం పెట్టడానికి రెడీ అయినప్పుడు October 5, 2023 అప్పుడు దాడి జరిగింది ఈ ఇజ్రాయెల్ మీద. 25 I think it is. ఆ దాడి జరిగింది. సో ఎవ్రీబడి ప్యానిక్డ్ ఆ టైంలో. ఎందుకంటే ఒకసారి సౌదీ అరేబియా అబ్రహాం అకార్డ్ సైన్ చేస్తే దెన్ దర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్, ఎందుకంటే దే ఆర్ ద బిగ్గెస్ట్ కంట్రీ ఇన్ ద ఇస్లామిక్ బ్లాక్. అది ఇరాన్ కావాలని హమాస్తో నా దాడి చేపించారని చెప్పి అందరూ ఇప్పుడు కూడా కరెక్ట్గా అనలైసిస్ చెప్తున్నారు, కరెక్టే అది. ఇప్పుడున్న దాంట్లో ప్రెసిడెంట్ ట్రంప్ అంటున్నారు దట్స్ ఆల్ ఫైన్, నేను ఇంత కష్టపడి ఇంత సాక్రిఫైస్ చేసి నెగోషియేట్ చేశాను చూడండి, మా దాంట్లోనే నాకు పుష్ బ్యాక్ వస్తుంది. అట్లా ఉన్నప్పుడు నాకు మా దేశం వాళ్ళకి ఏదైనా చూపించాలి కదా, నేను ఏదో ఎక్స్ట్రా తీసుకొచ్చాను. ఎక్స్ట్రా ఏంటి, అరబ్ దేశాలని అందరినీ నేను సంతకం పెట్టిస్తున్నాను దట్ దే ఆర్ యాక్సెప్టింగ్ ఇజ్రాయెల్ యాజ్ ఎ కంట్రీ, అబ్రహాం అకార్డ్. కానీ నిన్న షబాజ్ షరీఫ్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు పాకిస్తాన్ టెలివిజన్ ఛానల్కి, అది కాకుండా వాళ్ళ ఫారిన్ మినిస్ట్రీ కూడా ఇచ్చారు దట్ వీ విల్ నాట్ యాక్సెప్ట్. ఇన్ఫ్యాక్ట్ ప్రెసిడెంట్ ట్రంప్
చెప్పిన స్టేట్మెంట్లోనే చూడండి, ఆయనకు ఒక ఇది ఉంది, పొద్దున ఒకటి చెప్తారు, సాయంత్రం ఒకటి చెప్తారు. కానీ నిన్న చెప్పిన దాంట్లోనే ఫస్ట్ స్టేట్మెంట్లో అన్నారు వీ ఆల్ హ్యావ్ టు సైన్ అన్నారు. సెకండ్ సెంటెన్స్కి వచ్చినప్పుడు బట్ ఇఫ్ సంబడి ఈజ్ నాట్ కంఫర్టబుల్ దెన్ ఈ నాట్ సైన్. అంటే మీరు ఎందుకు మళ్ళీ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు? మీరు సంతకం పెట్టకండి అయిపోతుండే కదా. ఇప్పుడు ఇజ్రాయెల్ పొజిషన్ ఏంటంటే బెంజమిన్ నెటన్యాహు ఇస్రాయేలీ ప్రజలకి చాలా క్లియర్గా అడ్రస్ చేసి ఏం చెప్పారంటే మేము ఈ యుద్ధం ఎందుకు చేస్తున్నాం, ఎందుకు కంటిన్యూ చేస్తామని చెప్పి నిన్న రాత్రి ఒక అడ్రస్ చేశారు. వాళ్ళ క్లారిటీ చాలా క్లియర్. వాళ్ళు 2-3 పాయింట్స్. ఒకటి, ఇరాన్ దగ్గర యురేనియం ఉండకూడదు. రెండవది, ఇరాన్ దగ్గర మిసైల్ టెక్నాలజీ ఉండకూడదు, డ్రోన్ టెక్నాలజీ ఉండకూడదు, డెస్ట్రాయ్ చేసేసేయాలి. మూడవది, ఇరాన్ హెజ్బుల్లా, హూతీ, హమాస్ సపోర్ట్ చేయడం బంద్ చేయాలి. తర్వాత 5-6 కండిషన్స్ ఉన్నాయి. ఇది ఇరాన్ అంగీకరించారు. యురేనియం తీసుకుందాం ఫస్ట్. ప్రెసిడెంట్ ఒబామా సైన్ చేసిన జేసీపీ అగ్రిమెంట్లో 2 సంవత్సరాలు నెగోషియేట్ చేశారు. 2 years జాన్ కెరీ వీళ్ళందరూ నెగోషియేట్ చేసి లాస్ట్ సంతకం పెట్టారు 2015లో. దాంట్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం దీనికన్నా ముందు కూడా. ప్యూరిటీ ఆఫ్ యురేనియం 3.67లో మెయింటైన్ చేసుకుంటా అన్నారు. 15 సంవత్సరాల దాకా, ఫస్ట్ 10 years ఇరాన్ ఆ యురేనియంని ముట్టరు, హై వాల్యూ యురేనియం. అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న యురేనియం ప్యూరిటీ 40% ఉండే, ఇప్పుడు 60% ఉంది. 400 కిలోలు ఉన్నాయి. ముందు వాళ్ళ దగ్గర 200 కిలోలే ఉండే. ఇది ఎందుకు ప్యూరిటీ ఎక్కించారంటే ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చిన తర్వాత 2018లో ఫస్ట్ టర్మ్లో ఈ అగ్రిమెంట్ని ఆయన కంప్లీట్గా రిజెక్ట్ చేసేసారు. దాంతో ఇరాన్ కోపం వచ్చి వాళ్ళు ప్యూరిటీ పెంచడం మొదలుపెట్టారు. ఇప్పుడు వాళ్ళు వెపన్స్ గ్రేడ్ దాకా వచ్చేసారు, అంటే న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితి 60%. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమంటున్నారంటే మాకు అది అప్పగించేసేయండి, 400 కిలోలు మాకు ఇచ్చేసేయండి. ముందు ఫస్ట్ వార్ మొదలైనప్పుడు మేము అది కంప్లీట్గా డెస్ట్రాయ్ చేసేసాం ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్లో జూలై లాస్ట్ ఇయర్. ఇప్పుడు అంటున్నారు కాదు, అది న్యూక్లియర్ డస్ట్ ఇంక అక్కడ ఉంది, మీరు మాకు అది ఇచ్చేసేయండి, మేము తీసుకెళ్ళి దాన్ని ఎక్కడైనా సేఫ్గా పెట్టుకుంటాం, లేకుంటే డెస్ట్రాయ్ చేసేస్తాం. 1 నెల తర్వాత ట్యూన్ మారిపోయింది. మీరు ఇది ఒక థర్డ్ కంట్రీకి ఇవ్వచ్చు, రష్యా లాంటి కంట్రీకి ఇవ్వచ్చు, చైనా లాంటి వాళ్ళకి ఇవ్వచ్చు, వాళ్ళ దగ్గర సేఫ్గా ఉంచుకుంటారు. ఇప్పుడు డెస్ట్రాయ్ చేయట్లేదు, సేఫ్గా ఉంచుకుంటారు అక్కడ. ఇప్పుడు మొన్న జరిగిన డిస్కషన్స్లో ఏమొచ్చిందంటే ప్రెసిడెంట్ ట్రంప్ ఇంకా కిందకి దిగొచ్చి ఒక పని చేయొచ్చు, కావాలంటే మీ దగ్గరే దాని ప్యూరిటీ తగ్గించుకోవచ్చు. ఈ న్యూక్లియర్ ఒక దాంట్లో ప్యూరిటీ తగ్గించడం కూడా ఒక ప్రాసెస్ ఉంది, పెంచడం ఒకటే కాదు, తగ్గించవచ్చు కావాలంటే. అది చేయొచ్చు, డైల్యూట్ అంటారు దాన్ని, డైల్యూషన్ ప్రాసెస్, అది చేయొచ్చు. డైల్యూట్ చేయండి, డైల్యూట్ చేసి మీ దగ్గరే ఉంచుకోండి, ఆర్ థర్డ్ పార్టీకి అప్పగించండి, వాళ్ళు అదే పని చేస్తారు. నెక్స్ట్ స్టెప్లో ఏమంటారో తెలియదు, మీరు కావాలంటే న్యూక్లియరే పెట్టుకోండి అంటారు. సో ప్రెసిడెంట్ ట్రంప్ పొజిషన్ ప్రతిరోజు వీక్ అయిపోతుంది. ఇప్పుడు ఆయనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఏం చేయలేకపోతున్నారు. హీ హెస్ బికమ్ ఎ హాస్టేజ్ అంటున్నారు వాళ్ళ అమెరికన్ కామెంటేటర్స్. వాళ్ళ పార్టీ వాళ్ళే వ్యతిరేకిస్తారు, డెమోక్రాట్స్ని పక్కన పెట్టండి, వాళ్ళు ఏ రోజు నుంచో వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళున్న పరిస్థితుల్లో ప్రెసిడెంట్ ట్రంప్ ఈజ్ ఇన్ అ వెరీ వెరీ బ్యాడ్ స్టేట్. అమెరికా సంగతే చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఈ యుద్ధం ముందుకు ఎట్లా తీసుకెళ్ళాను వాళ్ళకి అర్థం కావట్లేదు. సీజ్ ఫైర్ ఉంది, నిన్న కొన్ని బోట్ల మీద దాడి చేశారు, 4 చనిపోయారు వాళ్ళ సోల్జర్స్. ఒక మిసైల్ సైట్ని కొట్టారంటున్నారు, వాళ్ళ ఐలాండ్ మీద ఒకటి, వాళ్ళ బందర్ అబ్బాస్ మెయిన్ పోర్ట్ మీద కొట్టారు వాళ్ళు. కానీ ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ దీని నుంచి బయటికి రావాలంటే ఆయనకు ఒక సొల్యూషన్ లేదు, అక్కడే మెయిన్ ప్రాబ్లం. అయినప్పటికీ కూడా మళ్ళీ ఇరాన్ మీద అటాక్స్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ లెబనాన్ మీద కూడా అలాంటి అటాక్సే చేస్తుంది. లెబనాన్ గురించి మాట్లాడట్లేరు. అండ్ రిపబ్లికన్స్ అడుగుతున్నట్టుగా హౌతీస్ కావచ్చు, హమాస్ కావచ్చు, హిజ్బుల్లా వీళ్ళ గురించి ఏం చేశారు ఇరాన్తో పాటుగా? ఇరాన్ అలాంటి ఒక అన్సర్టనిటీ అనేది కనిపిస్తుంది, అక్కడ క్లారిటీ అనేది లేదు. కాబట్టి నెక్స్ట్ లెబనాన్ అని అన్నారు కదా, ఏమైంది అన్నమాట. లెబనాన్లో ఒక చాలా యూనిక్ పరిస్థితి అయింది. ఇప్పుడు ఇజ్రాయెల్ చాలా మటుకు సదర్న్ లెబనాన్ క్లియర్ అవుట్ చేశారు. అప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ సీజ్ ఫైర్ తీసుకొచ్చారు. ఇప్పుడు హెజ్బుల్లా వాళ్ళు మళ్ళీ సదర్న్ లెబనాన్కి వచ్చారు. ఇజ్రాయెల్ ఇంత కష్టపడి వాళ్ళని పుష్ చేసి పైకి తీసుకెళ్లారు, ఇప్పుడు వాళ్ళు మళ్ళీ దిగి సదర్న్ లెబనాన్కి వచ్చారు. ఈ సదర్న్ లెబనాన్ అనే ఏరియా క్రిస్టియన్ డామినేటెడ్ ఏరియా. సో ఇజ్రాయెల్ చాలా కేర్ఫుల్గా ఉన్నారు ఈ సదర్న్ లెబనాన్తో డీల్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే క్రిస్టియానిటీ అనగానే అది యూఎస్తో కనెక్షన్ వస్తుంది. లెబనాన్ ఒక టైంలో దీనికన్నా ముందు కూడా మనం మాట్లాడాం, వాజ్ ఎ క్రిస్టియన్ కంట్రీ. ఈ ఇస్లామిస్ట్ వచ్చి సెటిల్ డౌన్ అయ్యి జాగ్రఫికల్ వాళ్ళు మొత్తం మార్చేశారు, డెమోగ్రఫీ మార్చేశారు. ఇప్పుడు ఐ థింక్ క్రిస్టియన్స్ ఒక 16-14% ఉన్నారు అంతే. 100% నుంచి 16%కి వచ్చేసారు వాళ్ళు. ఇది మనకు కూడా ఒక స్టోరీ ఇండియాలో ఉన్న వాళ్ళకు. సో ఈ క్రిస్టియన్ దాంట్లో ఏం చేశారంటే హెజ్బుల్లా వాళ్ళు లాస్ట్ ఒక 6 వారాల్లో 8 వారాల్లో
చాలా మటుకు చర్చెస్ ఆక్యుపై చేసుకున్నారు వాళ్ళు. లాస్ట్ వీక్ ఒక ఇజ్రాయేలీ క్యాప్టెన్ని చంపేశారు వాళ్ళు. ఈ వాజ్ ప్రమోటెడ్ యాజ్ మేజర్ ఆఫ్టర్ డెత్. ఆయన ఇంక 2 సోల్జర్స్ మీద కాల్పులు జరిపించి చర్చ్ లోపల నుంచి. ఇజ్రాయేలీ సోల్జర్స్ చర్చ్ని హిట్ చేయలేకపోతున్నారు. వాళ్ళు ఆర్డినరీ ఇల్లు అంటే కొట్టేస్తారు వాళ్ళు ఇమీడియట్. చర్చ్ని కొట్టంగానే మళ్ళీ యూఎస్లో గొడవ మొదలవుతుంది. చర్చ్ మీద కొట్టారు చూడండి ఇజ్రాయేలీస్ అని చెప్పి. హిజ్బుల్లాకి తెలుసు అది. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే హెజ్బుల్లా లెబనాన్ అనగానే లెబనీస్ ఆర్మీకి అసలు పవర్ లేదు. వాళ్ళు ఒక హెజ్బుల్లా ఆర్మీ యూనిట్ని కూడా అప్రోచ్ చేయలేకపోతున్నారు. వాళ్ళ ఆయుధాలని కింద పడేయరా అని చెప్పడానికి వాళ్ళకి దమ్ము లేదు వాళ్ళ దగ్గర. లెబనీస్ ఆర్మీ ఈజ్ లైక్ ఎ డమ్మీ. అట్ ద సేమ్ టైం హెజ్బుల్లా ఒక బయట నుంచి వచ్చిన ఫోర్స్, ఇరానియన్ ప్రాక్సీ ఫోర్స్ వచ్చి ఇప్పుడు లెబనాన్ మీద వాళ్ళు నడిపిస్తున్నారు. వాళ్ళ మినిస్టర్స్ ఉన్నారు, వాళ్ళ ఎంపీస్ ఉన్నారు క్యాబినెట్లో, లెబనీస్ క్యాబినెట్లో అన్నీ ఉన్నారు వాళ్ళ దగ్గర. ఈ పరిస్థితుల్లో లెబనాన్ సంగతి ఇజ్రాయెల్ అన్నారు వీ విల్ నాట్ లెట్ గో. మీరు సీజ్ ఫైర్ చెప్పండి, ఏమైనా చెప్పండి. అది ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు. మాకు అది బాగా. అండ్ ఇన్ఫ్యాక్ట్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా మొన్న ఒక స్టేట్మెంట్లో చాలా క్లియర్గా చెప్పారు, ఇజ్రాయెల్ హ్యాస్ అ రైట్ టు డిఫెండ్ ఇట్ సెల్ఫ్. వాళ్ళ మీద దాడి జరిగితే వాళ్ళు కొట్టచ్చు. సో ఇజ్రాయెల్ని ఈక్వేషన్ నుంచి తీసేశారు. కానీ ఇజ్రాయెల్కి మెయిన్ వరి ఏంటంటే ప్రెసిడెంట్ ట్రంప్ మళ్ళీ వెళ్ళి ఈ ఇరాన్తో ఏదైనా సంతకం పెడతారో ఏమో అని భయం ఉంది వాళ్ళకి. దానికోసం వాళ్ళు ఇండైరెక్ట్గా ప్రెషర్ పెడుతున్నారు. 2 ఫోన్ కాల్స్ ఉండే. 3 రోజుల ముందు ఒక ఫోన్ కాల్ ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ నెట్న్యాహు నడిమిట్లో జరిగిందంట. దాని రీడౌట్ బయటికి రాలేదు, అంటే మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. కానీ అమెరికన్ సైడ్ నుంచి చాలామంది అన్నారు ఇట్ వాజ్ అ వెరీ హాట్ కాన్వర్జేషన్ అన్నారు. అంటే ప్రెసిడెంట్ నెటన్యాహుకి చాలా కోపం వచ్చింది. ఆయన చాలా రఫ్గా మాట్లాడారు ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర. ఇది మీరు చేస్తున్న డబుల్ గేమ్ ఆడుతున్నారు, మీరు అదర్ ఫినిష్ చేయండి యుద్ధం, లేకుంటే మాకు అప్పగించండి, మేము ఫినిష్ చేసేస్తాం. ప్రాబ్లం ఏంటంటే నెటన్యాహుకి క్యాన్సర్ ఉంది. ఈడ ప్రాస్టేట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ జరిగింది, కానీ ఈజ్ క్యూర్డ్ అంటున్నారు. కానీ ఒక 2 వారాల ముందు ఆయనకు పేస్ మేకర్ పెట్టారు. హార్ట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. డెంటల్ ప్రొసీజర్ అంటున్నారు. వీఆర్ నాట్ షూర్ వాట్ ఇట్ ఈస్. కానీ ఇజ్రాయెల్లో దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. ఇజ్రాయెల్లో ప్రాసెస్ నడుస్తుంది, పీపుల్ డిపెండెంట్ కాదు. వాళ్ళు నెటన్యాహు లేని కానీ ఎవరు లేనా కానీ వాళ్ళ ఆర్మీ పనిచేస్తారు. వాళ్ళకి తెలుసు ప్రాసెస్ ఎట్లా ఉంటుందని. వాళ్ళ లీడర్షిప్ టేక్ ఓవర్ చేసుకుంటారు. మీరు నెక్స్ట్ లెవెల్ డిఫెన్స్ మినిస్టర్ కానీ ఎవరైనా. ఇన్ఫాక్ట్ వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ అన్నారు, నేను ఎవరు ప్రెసిడెంట్ ట్రంప్, హూ ఈజ్ హీ టు టేక్ అ డెసిషన్, మా మీద మేము సఫర్ అవుతున్నాం ఇక్కడ ఈ హెజ్బుల్లాతోని. ప్రెసిడెంట్ ట్రంప్ ఏంటి అక్కడ కూర్చొని యూఎస్లో కూర్చొని అయిపోయింది మేము సంతకం పెట్టేస్తున్నాం డిసిషన్. ఇరాన్ చూడండి చాలా స్మార్ట్ కవిత గారు. దే ఆర్ ఇన్సిస్టింగ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. లెబనన్, హూతీస్, హమాస్ ఈ రేపు ఒక ఒప్పందం చేస్తే వీళ్ళు ముగ్గురు ఒప్పందం కూడా దాంతో పాటు ఉంటుందంట. అంటే ఇజ్రాయెల్ ఏం చేయలేరు. ఇన్ని రోజులు వాళ్ళు మీరు హమాస్కి ఛాన్స్ ఇచ్చారు, హమాస్ మళ్ళీ రీగ్రూప్ అయ్యారు సీజ్ ఫైర్ అని చెప్పేసి. యాక్చువల్లీ టనల్స్ మీరు వినుంటారు ముందే, హమాస్ టనల్స్ చేస్తారు గాజాలో. యాక్చువల్లీ టనల్స్ ఎక్స్పర్ట్ ఈజ్ హెజ్బుల్లా. లెబనన్లో, సదర్న్ లెబనన్ అండ్ లెబనన్లో ఈ టనల్స్ బోర్ చేయాలంటే మన దగ్గర ఉన్న గన్నరాళ్ళు ఉంటాయి చూడండి, ఇట్లాంటి రాళ్ళు ఉన్నాయి హైదరాబాద్లో ఉన్న అలాంటి అండర్ గ్రౌండ్లో. వెరస్ గాజాలో శాండ్ ఉంటుంది బికాజ్ ఇట్స్ క్లోజర్ టు ద సీ, ఈజీ అక్కడ డ్రిల్ చేయడం. ఇక్కడ చాలా కష్టం సదర్న్ లెబనన్లో చేయడానికి. కానీ హెజ్బుల్లాని ఇది నేర్పించింది ఆల్మోస్ట్ 15 సంవత్సరాల ముందు నార్త్ కొరియా వాళ్ళు వచ్చి నేర్పించారు. నార్త్ కొరియా నుంచి కిమ్ జాంగ్ ఉన్ వాళ్ళ ఎక్స్పర్ట్స్ని పంపించి వాళ్ళు నేర్పించారు టనల్స్ ఎట్లా డిగ్ చేయాలని. నిన్న కూడా ఒక అటాక్ జరిగితే ఒక అంబులెన్స్ మీద 6 చనిపోయారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ హెజ్బుల్లా టెర్రరిస్ట్ వాళ్ళు ఈ డాక్టర్స్ డ్రెస్ వేసుకుంటారు, నర్సెస్ డ్రెస్ వేసుకొని అంబులెన్స్లో వస్తారు వాళ్ళు. సో దట్ అంబులెన్స్ మీద అటాక్ చేయకూడదని ఒక ఇంటర్నేషనల్ నామ్ ఉంది ఒకటి. కానీ ఇజ్రాయెల్కి తెలుసు వీళ్ళు ఎవరు ఉన్నారు దాని లోపల. మళ్ళీ వాళ్ళు కొడతారు. ఇదే స్టోరీ మీరు దీని ముందు హమాస్కి విన్నారు. అక్కడ హెల్త్ మినిస్ట్రీ ఆఫ్ గాజా సెడ్ 6 మంది చనిపోయారు. హెల్త్ మినిస్ట్రీ నడిపిస్తుంది హమాస్. సో అక్కడ కూడా అదే ప్రాబ్లం. అక్కడ పాలస్టీనియన్ అథారిటీ అని చెప్పి పాలస్టీనియన్ గవర్నమెంట్ ఒకటి ఉంది అక్కడ, యాసిర్ అరాఫాత్ వాళ్ళ పార్టీది. వాళ్ళకి ఏం పవర్ లేదు గాజాలో, కంప్లీట్గా హమాస్ నడిపిస్తున్నారు అక్కడ. ఇరానియన్ ప్రాక్సీస్, హెజ్బుల్లా, హూతీస్ అండ్ హమాస్, వీళ్ళని కొట్టడం అనేది ఇజ్రాయెల్ ఫస్ట్ ప్రయారిటీ. దాంతోపాటు ఇరాన్ని కొట్టడం. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ప్రెసిడెంట్ ట్రంప్ నేను ఇరాన్ని చూసుకుంటాను, మీరు ముగ్గురిని చూసుకున్నారు. ఇప్పుడు ఇరాన్ని ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చేయలేకపోతున్నారు. వాళ్ళ కన్సెషన్ మీద ఇస్తున్నారు. వాళ్ళు ఇంకా ఎంబోల్డన్ అవుతున్నారు. ఇంకా కొంచెం స్ట్రేట్ ఆఫ్ హర్మూస్ మేము అసలు అప్పగించాం మీకు, ఇట్ విల్ బి క్లోజ్ ఫర్ అవర్. ఒమాన్తో నాకు డీల్ చేసుకుంటాం, అక్కడ టర్కీ ఒక ఫీజు కలెక్ట్ చేస్తుంది చూడండి, అట్లా మేము కూడా ఇక్కడ ఫీజు కలెక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఆ పరిస్థితిలో ఉన్నారు. సో ఈ స్ట్రేట్ ఆఫ్ హర్మూస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఏమంటాం, స్ట్రేట్ ఆఫ్ హర్మూస్ని ఓపెన్ చేయబోతున్నాం. ఏం కొత్తది ఉంది దాంట్లో? స్ట్రేట్ ఆఫ్ హర్మూస్ వాజ్ ఓపెన్ బిఫోర్.
మీరు వచ్చి యుద్ధం చేశారని చెప్పి వాళ్ళు బంద్ చేశారు. అండ్ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ ఇరాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్ కన్నా పవర్ఫుల్ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ ఇప్పుడు. ఎందుకంటే మనందరూ తెలిసిందే, మొత్తం లోకంలోని 20% ఫాసిల్ ఫ్యూల్స్ అదే రూట్ నుంచి బయటకు వస్తుంది, 40% ఫర్టిలైజర్ అదే రూట్ నుంచి బయటకు వస్తుంది. మొత్తం ఆగిపోయింది ఇప్పుడు కంప్లీట్గా. కొన్ని షిప్స్ వెళ్తున్నాయి కానీ అప్పుడప్పుడు. కానీ అమెరికా చేయాల్సింది వాళ్ళు చేయట్లేదు. ఆపరేషన్ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అని చెప్పి ఒకటి మొదలుపెట్టారు, అది ఎందుకు కంటిన్యూ చేయలేదు? నాట్ ఈవెన్ 6 అవర్స్ కూడా మీరు అది ఓపెన్ పెట్టలేకపోయారు. అంటే మీ వీక్నెస్ చాలా ఈజీగా కనిపిస్తుంది. మీరు ఎవరినో భయపడుతున్నారు. ఇంత పెద్ద ఆర్మీ, వీళ్ళు అన్నారు, మొన్న కూడా అన్నారు మొత్తం వాళ్ళ నేవీ లేదు, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ లేదు. నిన్న దే హ్యావ్ లాస్ట్ అన్ ఎయిర్క్రాఫ్ట్ అమెరికా. వాళ్ళు కన్ఫర్మ్ చేయలేదు కానీ ఒక రీపర్ డ్రోన్ అయితే పోయింది వాళ్ళది నిన్న. అంటే ఇరాన్ దగ్గర ఏం లేనప్పుడు వాళ్ళు ఎట్లా కొడుతున్నారు? హౌ ఆర్ దే ఏబుల్ టు హిట్? వాళ్ళ దగ్గర మిసైల్స్ ఉందా, వాళ్ళ దగ్గర డ్రోన్స్ ఉన్నాయా? అమెరికాకి ఏం తెలియట్లేదు. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ దాని గురించి ఉండి ఇంత పెద్ద ఆర్మాడా పెట్టుకొని 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు అక్కడ ఉన్నాయి, 3 ఉండే ఒకటి పంపించేశారు, 2 ఉన్నాయి ఇప్పుడు అక్కడ. వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, టోటలీ హెల్ప్లెస్. సో అమెరికాలో కూడా ఉన్న చాలా మటుకు ఈవెన్ ప్రెసిడెంట్ ట్రంప్ని అడ్వైజ్ చేసిన జాన్ బాల్టన్ లాని సీనియర్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ముందుండే ఆయన కూడా అదే అంటున్నారు, వీ నెవర్ సీన్ యూఎస్ సో వీక్. ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ లాగా అయిపోయారు యూఎస్. ఒక చిన్న ఇరాన్ని డీల్ చేయలేకపోతున్నారు, ఏం చేయక్కర్లేదు. అండ్ నెటన్యాహు చాలా క్లియర్గా చెప్పారు, మీరు కంప్లీట్గా బాంబ్ చేయాలండి అదే రోజు, 3rd డే ఆర్ 4th డే మీరు చేయాల్సిన పని అది మీరు ఆపేశారు. అక్కడే తప్పు చేశారు. ఇమ్మీడియట్లీ ఇరాన్ రీగ్రూప్ చేసుకున్నారు. ఇన్ని ఇష్యూస్ అవుతున్నప్పుడు సడన్గా ఒక పవర్ సెంటర్గా చైనా ఏమైనా ఎమర్జ్ అవుతుందా అనేటువంటి ఒక డౌట్ కూడా వస్తుంది. డొనాల్డ్ ట్రంప్ వెళ్ళారు, కలిసి వచ్చారు, ఆ తర్వాత రష్యా నుంచి వెళ్ళారు, ఇప్పుడు పాకిస్తాన్ నుంచి కూడా వెళ్ళారు. వీటన్నిట్లలో మీడియేషన్ పవర్ అనేది రష్యాకి చైనాకి మధ్యలో ఉంటుంది అనుకున్నప్పుడు చైనా ఒక కంట్రోలింగ్ పవర్లో ఏమైనా ఉందా? ఎందుకంటే ట్రంప్తో మీరు తైవాన్ గురించి మాట్లాడొద్దు అంటే తైవాన్ గురించి మాట్లాడకుండానే వచ్చేసారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ యుద్ధానికి సంబంధించి కీలకమైనటువంటివి అనుకుంటుంటే చైనా నుంచి కూడా ఏ ఇన్ఫర్మేషన్ బయటికి రావట్లేదు, అండ్ విజిట్ చేసినటువంటి కంట్రీస్ కూడా ఏమీ చెప్పట్లేదు బయటికి. చైనాతో జరిగిన చర్చలు ప్రెసిడెంట్ ట్రంప్ది ఇరాన్ కన్నా పెద్ద ఫ్లాప్ ఉండేది. మీకు గుర్తుంటుంది వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో చాలా కోల్డ్ ఉండే బాడీ లాంగ్వేజ్. అదే టైంలో పుటిన్ వచ్చినప్పుడు మీరు చూసుంటారు, ఒక స్ప్రింగ్ ఉండే జీజింగ్ స్పిన్లో పుటిన్తో మాట్లాడుతున్నప్పుడు ఒక జోష్ ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఒక కామన్ ఎనిమీ యుఎస్, ఇద్దరికి అదొకటి ఉంది కామన్ ఎనిమీ, యువర్ ఎనిమీస్ మై ఫ్రెండ్ అని చెప్పి అదే కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. సో ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ చాలా క్లియర్గా చైనాకున్న ప్రయారిటీస్ బయట పెట్టారు. ఆయన తైవాన్ గురించి మీరు చెప్పారు. తైవాన్ ఎప్పటి నుంచో ఉన్న ఒక ఇష్యూ వాళ్ళంటారు తైవాన్ మా టెరిటరీ, మీరు తైవాన్ మీద ఏం చేయకండి. ప్రెసిడెంట్ ట్రంప్ ఈసారి వచ్చినప్పుడు తైవాన్ గురించి అసలు మాట్లాడలేదు, మీరు చూసుంటారు. ఎందుకు భయపడుతున్నారు? తైవాన్కి ఆల్మోస్ట్ ఐ థింక్ $90 million $100 million ఒక డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఇవ్వాలండి వాళ్ళకి. ఆల్రెడీ యూఎస్లో రెడీ పెట్టారంట షిప్పింగ్కి, అది పంపించలేదు. ఇప్పుడు ఎందుకు పంపించలేని అడిగితే అమెరికా దగ్గర ఆయుధాలు లేవంట. ఇవాళ పొద్దున ఒక అమెరికన్ మిలిటరీ కామెంటేటర్ మాట్లాడుతూ ఒక యూఎస్ ఛానల్ అన్నారు, చైనాని చూడండి, చైనా దగ్గర ఆయుధాల షార్టేజ్ ఎప్పుడు లేదు. రష్యా 4 సంవత్సరాల నుంచి యుక్రెయిన్తో కొట్టుకుంటున్నారు, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి. లాస్ట్ వీక్ వాళ్ళకి అడ్వాన్స్డ్ వర్షన్ యూజ్ చేశారు మిసైల్ కీవ్ మీద, 8 మంది చనిపోయారు ఆ అటాక్లో. అంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు కూడా వాళ్ళ ఫ్యాక్టరీలు పనిచేస్తున్నాయి రష్యా దగ్గర. అమెరికాది ఏం ప్రాబ్లం? $1 trillion బడ్జెట్ ఉన్న అమెరికా, అంటే నెక్స్ట్ 8 దేశాల్లో డిఫెన్స్ బడ్జెట్ కలిపితే అమెరికా బడ్జెట్ ఆలోచించండి. 2, 3, 4, 5, 6, 7, 8, 9 దేశాల బడ్జెట్, డిఫెన్స్ బడ్జెట్ కలిపితే అమెరికాకున్న $1 trillion బడ్జెట్. ఇప్పుడు 1.5 trillion అడుగుతున్నారు దాన్ని. మీరు ఏం చేయగలుగుతున్నారు? మీరు $1 million ఉన్న ఒక థర్డ్ మిసైల్ని కొడుతున్నారు, దేనికి? $5,000 డ్రోన్ కోసం. మిస్ప్లేస్ ప్రయారిటీ. లాస్ట్ థర్డ్ మిసైల్ అంటే వీళ్ళది ఒక ఇజ్రాయేలీ ఈక్వివలెంట్ చెప్పాలంటే మీరు ఒక ఐరన్ డోమ్ చెప్పొచ్చు, ఈక్వివలెంట్ అని చెప్పలేము ఆల్మోస్ట్, కానీ మిసైల్ ఉంటుంది, థర్డ్ మిసైల్ పెట్టుకోవచ్చు మీరు డిఫరెంట్. ఒక మిసైల్ కాస్ట్ $1 million. ఓకే, లాస్ట్ మిసైల్ ప్రొడ్యూస్ చేసింది 2023లో యుఎస్ కంపెనీ. వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు దాకా వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు. నెక్స్ట్ మిసైల్ విల్ కమ్ ఓన్లీ ఇన్ 2027 ఎండ్, డిసెంబర్. అమెరికా దగ్గర ఆయుధాలు లేవు. ఇదే థర్డ్ మిసైల్ తీసుకెళ్ళి వాళ్ళు సౌత్ కొరియాలో పెట్టారు. ఇప్పుడు సౌత్ కొరియా నుంచి విత్డ్రా చేసుకున్నారు మిసైల్స్ అంతా, ఎందుకంటే మిసైల్స్ లేవు వీళ్ళ దగ్గర. ఇంకోటి తీసుకెళ్ళి ఇజ్రాయెల్లో పెట్టారు. ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర చెప్తున్నారు, మీ దగ్గర ఐరన్ డోమ్ ఉంది కదా, మాకు ఇచ్చేసేయండి, మేము తీసుకెళ్ళిపోతాం థర్డ్ మిసైల్. అది తీసుకొచ్చి ఇప్పుడు
యుక్రెయిన్ దగ్గర పెట్టారు కొన్ని రోజులు, ఇప్పుడు యుక్రెయిన్ నుంచి తీసేశారు, ఇప్పుడు తీసుకొచ్చి సౌదీ అరేబియాలో పెట్టారు. ఇది పరిస్థితి ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్. తర్వాత ఇప్పుడు మార్చి సౌదీ అరేబియా నుంచి అది ఖతార్కి తీసుకొచ్చారు. యుఎస్ దగ్గర ఆయుధాలు లేవు. దానికోసం ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్నకి ఆర్ ప్రేక్షకులు అడుగుతున్న ప్రశ్నకి ఆర్ ఈవెన్ ఎక్స్పర్ట్స్ అవుతున్న ప్రశ్నకి యుఎస్ ఎందుకు ఇప్పుడు దాడి చేయట్లేదు అంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు. దే డోంట్ హ్యావ్. చాలా క్లియర్గా యుఎస్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఇప్పుడు చెప్తున్నారు వీఆర్ షార్ట్ ఆఫ్ ఆర్మ్స్. దానికోసం తైవాన్కి పంపించాల్సిన $90 మిలియన్ ఆయుధాలని మేము ఆపుకున్నాం, మాకు కావాలి ఆయుధాలు. ఈ పరిస్థితిలో ఉన్నారు యుఎస్ ఇప్పుడు. మనం అనుకుంటాం యుఎస్ ఇస్ అ సూపర్ పవర్, మెక్డొనాల్డ్ డగ్లస్, రేథాన్, ఈ కంపెనీ చాలా కంపెనీస్ ఉన్నాయి, డిఫెన్స్ కంపెనీస్ వాళ్ళ దగ్గర. వీళ్ళంతా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కాదు, ఇప్పుడు యుద్ధం మారిపోయింది. యుక్రెయిన్ వార్తో చాలా మటుకు తెలిసిపోయింది. అండ్ ఈవెన్ ఇరాన్ జరుగుతున్న మీ దగ్గర $5,000-10,000 డ్రోన్తో మీరు డ్యామేజ్ చేస్తున్నారు. అంత దూరం ఎందుకు కవిత గారు? లేటెస్ట్ మిసైల్ హెజ్బుల్లా దగ్గర ఉన్నది. ఇజ్రాయెల్ స్టన్ అయిపోయారు. దే ఆర్ యూజింగ్ అ ఫైబర్ ఆప్టిక్ మిసైల్. మీరు వినుంటారు, నిన్నటి నుంచి అది లాస్ట్ వీక్ కాదు, ఆల్మోస్ట్ ఒక నెల నుంచి నడుస్తుంది. ఇజ్రాయెల్ టెన్షన్ అయిపోయింది ఇజ్రాయెల్కి, ఎందుకంటే వాళ్ళ దగ్గర దాన్ని అడ్డుకోవడానికి ఆయుధం ఏంటి? వాట్ ఈస్ దిస్ ఫైబర్ ఆప్టిక్ మిసైల్? నార్మల్ మిసైల్, దానిపైన ఒక కెమెరా పెట్టి ఆ కెమెరాకి ఒక ఫైబర్ ఆప్టిక్ కేబుల్ 10 కిలోమీటర్ల లాంగ్ ఉన్న ఫైబర్ ఆప్టిక్ కేబుల్ పెడుతున్నారు. యూజువలీ డ్రోన్ వెళ్ళిపోతుంది అట్లనే. ఇది దాని వెంట ఒక వైర్ పోతుంది. అంటే అది ఆపరేట్ చేస్తున్న ఆపరేటర్ యాక్చువల్లీ ఆ డ్రోన్ పైన ఆ మిసైల్ పైన కూర్చున్నట్లు ఉంటుంది. చూస్తున్నాడు గ్రౌండ్లో ఏముందని. చూస్తూ అక్కడ ఇజ్రాయలీ కంటింజెంట్ ఉంది, ట్యాంకులు ఉన్నాయి, 5 ట్యాంకులు, దాన్ని కొట్టండి ఇమీడియట్గా. దీంతో ఒక లోడెడ్ ఇది ఉంది, అమ్యునిషన్ ఉంది, అది పంపించేస్తారు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఓవర్ నైట్ వర్క్ చేస్తున్నారు దాన్ని కౌంటర్ చేయడానికి, ఒక ఐరన్ డోమ్ లాంటి స్ట్రక్చర్ తీసుకురావడానికి. వాళ్ళు ఇంకా ప్రాపర్గా మానిటర్ చేస్తూ డిస్ట్రాయ్ చేస్తున్నారు. సో అది ఆలోచించండి. ఏది హెజ్బుల్లా, వాళ్ళ దగ్గర ఇంకొక దేశంలో ఉన్నారు వాళ్ళు, కాల్ లెబనన్. ఇజ్రాయెల్ వ్యతిరేకంగా ఇరానియన్ డ్రోన్స్ తీసుకొచ్చి దాన్ని ఇంప్రూవైజ్. ఇదే డ్రోన్ మీకు యుక్రెయిన్లో కనిపిస్తుంది. యుక్రెయిన్లో ఒక 30 ఏకర్ ల్యాండ్లో వాళ్ళు 200 ఇట్లాంటి ఫైబర్ ఆప్టిక్ డ్రోన్స్ పెట్టారు. అదంతా వచ్చింది ఇరాన్ నుంచి. ఇరాన్లో మీరు బిలీవ్ చేయరు, గల్లీకి డ్రోన్స్ ప్రొడ్యూస్ చేస్తారు వాళ్ళు. ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్. ఈ బ్రేక్ ఇచ్చినప్పుడు ఈ 60-30 రోజులు అయింది. ఇప్పుడు ఈ సీజ్ ఫైర్లో వాళ్ళ డ్రోన్ ప్రొడక్షన్ డబుల్ అయిందంట. ఇది యుఎస్ చేసిన పెద్ద తప్పు. వాళ్ళకి టైం ఇచ్చారు మీరు, వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు యుఎస్ లిటరలీ ఇంగ్లీష్లో అంటారు కాట్ బిట్వీన్ అ రాక్ అండ్ హార్డ్ ప్లేస్ అని. అక్కడ లేని పరిస్థితులు అయిపోయారు. స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేస్తే ఆయిల్ ప్రైసెస్ పడిపోతుంది. స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయలేకపోతున్నారు. మీ దగ్గర ఇంత పెద్ద నేవీ పెట్టుకొని మీరు ఈ అక్కడున్న 170-180 షీట్లు పర్ డే ఒక షిప్ని బయటకు తీసుకురాలేకపోతున్నారు. 2000 షిప్స్ పడినాయి పర్షియన్ గల్ఫ్లో. నిన్న ఒక ఇండియాకి రావాల్సిన ఒక షిప్ లోడ్ చేసి 2 నెలల ముందు క్రూడ్ ఆయిల్ లోడ్ చేసిన షిప్ నిన్న బయటకు వచ్చింది. ఆలోచించండి. ఇది యుఎస్ చేయలేకపోతే. ఇట్స్ వెరీ సింపుల్ సొల్యూషన్. ఇంగ్లీష్లో అంటారు యూ కాంట్ బి లిటిల్ బిట్ ప్రెగ్నెంట్ అంటారు. ఐదర్ యూఆర్ ప్రెగ్నెంట్ ఆర్ నాట్ ప్రెగ్నెంట్. ఇది మార్కెటింగ్ కాన్సెప్ట్లు అంటారు. మీరు కొంచెం యుద్ధం చేస్తాం, మేము కొంచెం నో, ఐదర్ యూ డూ ఇట్ ఆర్ యూ డోంట్ డూ ఇట్. ఇది ఇజ్రాయెల్ ఇదే అంటున్నారు. మీరు ఒకరోజు ఎస్ అంటాడు ప్రెసిడెంట్ ట్రంప్, నెక్స్ట్ డే అంటారు నో అంటారు, మళ్ళీ థర్డ్ డే అంటారు ఎస్ అంటారు, మళ్ళీ నో అంటారు. ఇది పులి కేసు అయిపోయింది. ఇది ఏం చేయలేకపోతున్నారు. సో ఈజ్ అట్టర్లీ పవర్లెస్. మనం ప్రతిరోజు మనకి సబ్జెక్ట్ డిస్కషన్కి ఎందుకు వస్తుందంటే 24 గంటల సిచ్యువేషన్ మారిపోతుంది, మళ్ళీ 24 గంటలు ఇంకో సిచ్యువేషన్ వస్తుంది. ఇప్పుడు ఈయన లాస్ట్ ఒక ఆల్మోస్ట్ 24 అవర్స్ నుంచి పబ్లిక్ వ్యూలో లేడు ప్రెసిడెంట్ ట్రంప్. పీట్ హెస్గెత్ ఉన్నారు, వాళ్ళ సెక్రటరీ ఆఫ్ వార్. యుద్ధం మొదలైనప్పుడు ప్రతిరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతుండే, ప్రతిరోజు ఆయన అండ్ డీన్ కిన్ వాళ్ళ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆర్మీది. ఇప్పుడు ఒక లాస్ట్ 2 వారాల నుంచి ఆయన అత్తా లేదు, కనిపించట్లేదు ఎక్కడ. ఇప్పుడు మాట్లాడుతున్నంతా మార్కో రూబియో మాట్లాడుతున్నారు, నోబడీ ఎల్స్ స్పీకింగ్. ఈ పరిస్థితికి వచ్చేసరి అందరు భయపడుతున్నారు మీడియా. ఈవెన్ మార్కో రూబియో చేసిన తప్పదే. ఆయన పాపం ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పిన బిలీవ్ చేసి ఇండియాకి వచ్చినప్పుడు, ఢిల్లీలో క్వాడ్ మీటింగ్కి వచ్చినప్పుడు, దానికన్నా ముందు ఇండియాతో జరిగిన బయలాటరల్ చర్చల్లో కూడా ఏమన్నారు, అయిపోయింది ఫ్యూ సెంటెన్సెస్ హియర్ అండ్ దేర్. నేను ప్రెసిడెంట్ ట్రంప్తో మాట్లాడాను, ఐ వెంట్ టు ఖతర్. నడిమిట్లో పాపం ఖతర్కి వెళ్ళి వచ్చారు రాత్రి. ఆలోచించండి, ఇండియాలో ఉండి ఖతర్కి వెళ్ళి మళ్ళీ 6 hours తర్వాత ఈ కేమ్ బ్యాక్ టు ఇండియా అగైన్. అప్పుడు అన్నారు అయిపోయింది ఖతర్లో, వీళ్ళందరూ కూర్చున్నారు. ఖతర్ ఎందుకు వచ్చారు నడిమిట్లో? పాకిస్తాన్ ఎక్కడ పోయింది? ఇంతమంది నెగోషియేటర్స్ నడిమిట్లో వచ్చి సిచ్యువేషన్ కంప్లీట్గా మెస్అప్ చేసేసారు. దీని నుంచి యుఎస్ బయటకు రాలేరు.
బయటకు వస్తే ప్రెసిడెంట్ ట్రంప్కి ఒబామాని ఆయన ఎంత తిట్టారో ఆయన క్యాంపెయిన్లో 2018లో అదే థింగ్ ఇప్పుడు 2000 రాబోయే ఎలక్షన్లో ఇట్ బి ఐదర్ మార్కో రూబియో ఆర్ జేడీ వాన్స్ వాళ్ళు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ఉంటారు. దానికన్నా ముందు ఇప్పుడు మిడ్ టర్మ్ పోల్స్లో కంప్లీట్గా రిపబ్లికన్ పార్టీని వైప్అవుట్ చేసేస్తారు. అదొకటి ప్రైస్ ప్రెషర్, అమెరికాలో ఉన్న ప్రతి డీజిల్ రేట్ పెరిగిన దాంతో అన్ని సరుకుల రేట్స్ పెరిగింది. మన దగ్గర కూడా అదే జరుగుతుంది. మూమెంట్ యూ ఇంక్రీజ్ డీజిల్ రేట్స్ ఇట్ విల్ ఇంక్రీజ్ ఇమీడియట్లీ. కానీ మన దగ్గర చాలా మటుకు గుడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ గుడ్స్ ట్రైన్లో కూడా వెళ్తుంది మన దగ్గర. సో కొన్ని అంత పెద్ద ప్రాబ్లం కాదు మన దగ్గర. కానీ యుఎస్ అది కాదు. ఇట్స్ హ్యూజ్ కంట్రీ ఈస్ట్ టు వెస్ట్. సో వాళ్ళు న్యాచురల్లీ వాళ్ళు తీసుకెళ్ళిన ఒక ట్రక్ మొదలైందంటే వాళ్ళ డీజిల్ కన్జంప్షన్ మీద దాంట్లో ఉన్న ప్రతి ప్రోడక్ట్ రేట్ పెరుగుతుంది. సూపర్ మార్కెట్లు అన్నీ పెరిగింది. ఇన్ఫ్లేషన్ హెస్ గాన్ అప్. అండ్ ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు, మొన్న కూడా ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, ఐ డోంట్ కేర్ అబౌట్ అమెరికన్ సిటిజన్స్. ఐ థింక్ ఏ పొలిటీషియన్ అట్లా స్టేట్మెంట్ ఎప్పుడు ఇయ్యారు. మోదీ గారు చెప్పరు నాకు భారతదేశంలో ఉన్న ప్రజలతో సంబంధమే లేదని చెప్పరు ఎప్పుడు. ఇది చెప్పారు ప్రెసిడెంట్ ట్రంప్. వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ నేనెందుకు తెలుసుకోవాలి, ఐఎమ్ బాదర్డ్ అబౌట్ ఇరాన్. దాట్ వాజ్ అ పొలిటికల్ డిజాస్టర్. ఈవెన్ మార్కో రూబియో దగ్గర అడిగినప్పుడు, జేడీ వ్యాన్స్ దగ్గర అడిగినప్పుడు కాదు అట్లా చెప్పలేదే ప్రెసిడెంట్ అన్నారు. అండ్ ఇన్ఫాక్ట్ మొన్న సైడ్ జోక్ ఒకటి మీకు తెలుసు, ఇది ఇండియన్స్ గురించి రేసిస్ట్ కామెంట్ కొట్టిన వాళ్ళు స్టూపిడ్ ఫెలో అన్నాడు. తర్వాత తెలిసింది దట్ వాజ్ యాక్చువల్లీ ట్రంప్. ఆయన చేసిన ఒక రీట్వీట్ అనేది ఆ ప్రాబ్లం వచ్చింది. సో ప్రెసిడెంట్ ట్రంప్కి ఇప్పుడు ఎట్లయిపోయిందంటే బహుశా ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోవడం బెటర్, లేదా జేడీ వాన్స్ టేక్ ఓవర్, బికాజ్ ఆ పాసిబిలిటీ ఉంది యూఎస్లో. కానీ చేయరు. హీ విల్ నాట్ లెట్ ఇట్ గో. ఆయనకి పొలిటికల్ డిజాస్టర్ అనేది ఆయనకు ముందు కనిపిస్తుంది. అండ్ ఈ మధ్యన జేడీ వాన్స్ కూడా కనిపించట్లేదు, మాట్లాడట్లేదు, ఎవరు లేరు. ఎందుకంటే హూ విల్ ఫేస్ ద మీడియా? భయపడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితి అంత దారుణమైపోయింది, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ యూఎస్ది. ప్రజలు అంటున్నారు మీరు ఈ యుద్ధానికి ఎందుకు వెళ్ళారు, దీనిది ఏముండే ఎండ్ రిజల్ట్. మీరు ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు ఉంటుంది, మనం వెళ్ళాం ఆపరేషన్ సింధూర్లో మన టెర్రరిస్ట్ హైడౌట్స్ కొట్టాం, పాకిస్తానీ ఎయిర్ ఫోర్స్ కొట్టాం, అయిపోయింది, ఫినిష్డ్. ఇది అదేం లేదు. నేను స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేస్తాను, నా షిప్లు పెట్టేస్తానంటే అయిపోతుంది. దట్ విల్ ఫినిష్ ద వార్ ఇట్స్ దేర్ ఇట్స్. అది కూడా చేయడానికి ఆయన తయారుగా లేరు. ఇది ప్రాబ్లం. ప్రెసిడెంట్ ట్రంప్ లిటరల్లీ నౌ ఒక ఏం చెప్తారు వీకెస్ట్ అమెరికన్ ప్రెసిడెంట్ అయిపోయారు హిస్టరీలో. Yes, sir. Thank you Thank so you much. very much.